హలో హాయ్ అండి. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నా రొటీన్ పనులు ఏంటంటే ఓ మసాలాలు వేసి అవి ఏదో వెరైటీలుగా వండాలని చెప్పేసి వండేదానండి. ఇప్పుడు మా మనవలు అయ్యి వచ్చారు కదా, చిన్నపిల్లలు కదా, వాళ్ళు కారాలు మసాలాలు తినరండి. నేను వాళ్ళకి తినేటట్టు కొంచెం సింపుల్గా చేస్తున్నాను. ఆకుకూరలు కూడా మీకు చూపిస్తాను. మీకు ఈవేళ క్యారెట్ కొబ్బరి ఫ్రై చేస్తున్నానండి. ఎందుకంటే వేసవికాలం ఒకటి కదండి, కారాలు మసాలాలు అవి ఎక్కువ వేసినా తినరు. కమ్మగా ఉండేటట్టు వాళ్ళు తినేటట్టు చేస్తున్నానండి కూరలో. చూడండి, క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి జీలకర్ర వేస్తున్నాను. కరివేపాకు వేస్తున్నాను. ఇదిగోండి క్యారెట్ పోపులు ఎగిపోయినాయండి. దీంట్లో వేసిన ఈ ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసానండి. ఇదిగోండి క్యారెట్ తురిమిన ఇందులో వేసేస్తున్నాను. దీంట్లో మనం కొంచెం కారం, ఇది పసుపు అండి, ఇది పసుపు, దీంట్లో కొంచెం సాల్ట్ అండి, ఇదిగో దీంట్లో కొంచెం కారం అండి. ఇది శుభ్రంగా ఫ్రై అయిన తర్వాత మనం కొబ్బరికూర అవి వేసుకోవచ్చు. కొబ్బరికూర అవి తురిమేనండి. వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. మళ్ళీ కొబ్బరికూర, ఇది క్యారెట్ ఎగిపోయింది. మనం కొబ్బరికూర వేసుకోవాలండి. ఇప్పుడు వేసి కొద్దిగా ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు కట్టేసుకోవచ్చండి. హలో హాయ్ అండి. ఈరోజు ఎండ్రీలును చుక్కకూర వండుతున్నానండి. ఇదిగోండి గిన్నె పెట్టాను. ఆ గిన్నె ఇదిగోండి ఆయిల్ పోసాను. శుభ్రం చేసుకున్న ఎండ్రీలు అండి. ఇదిగోండి బాగా వేగాలండి. ఇవన్నీ వేగితే దీంట్లో ఉన్న టేస్ట్ అంతా చూస్తుందండి. ఇవన్నీ ఎండ్రీలు వేగిపోయి ఉల్లిపాయలు వేసాను. పసుపు అండి, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. వేసేది చాకలేదమ్మా. ఇదిగోండి ఉల్లిపాయలని వేసాను, వేగాలండి. ఇదిగోండి ఎండ్రీలు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేగిపోయినాయండి. చుక్కకూర వేసేద్దాం. ఈ చుక్కకూర అండి వాటర్ ఏం పోయని అవసరం లేదు, దానికి అదే మెల్లిగా మగ్గిపోద్దండి. నీళ్ళు పోసేమనుకోండి జిగురు వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఇలా వేసేసి మూత పెట్టేసామనుకోండి వాటర్ వస్తుంది. కొంచెం కారం వేసుకునండి.
మూత పెట్టామనుకోండి కొంచెం మగ్గుద్ది. ఇదిగోండి చుక్క కూర నీళ్ళు వేయకుండా అలా పెట్టేసామనుకోండి అది అలా అణిగిపోతుంది. అణిగిపోయి మొత్తం మీద నీళ్ళు వేయకుండానే ఉడికిపోతుందండి. ఇదిగోండి ఇలా వచ్చేసింది కూర అంతానే. ఎండ్రాయిలు చుక్క కూరనండి.